అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే ఒక చక్కటి ఎంతో హెల్దీ ఫుడ్ అయినా మంచి ఫైబర్ కలిగిన ఒక వెజిటేబుల్ ఫ్రై అయితే చెప్పేబోతున్నాను. అది ఏంటో కాదండి, చిక్కుడుకాయ ఫ్రై. ఇక రెసిపీలోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే చిక్కుడుకాయల్ని మంచిగా ఉడకబెట్టుకోండి. అది కూడా ఎక్కువ వాటర్ కాదు, జస్ట్ చిన్న టీ గ్లాస్ వాటర్ చాలు. సో చిక్కుడుకాయల్ని మంచిగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే దాంతో పాటు 2-3 ఎండుమిర్చి వేసి మంచిగా తాలింపు గింజలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగాలి అంటే చిటికెడు ఉప్పు వేస్తే ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వేగిపోతాయి. దాంతో పాటు 2-3 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని వేపుకోండి. ఇలా అన్ని కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి తీసుకున్న చిక్కుడుకాయల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. దానిలో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా చిక్కుడుకాయలన్నిటినీ కూడా 1-2-3 సార్లు కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్ లో పెట్టి అలా వదిలేయండి. అలా ఉంచేస్తే మనకి చిక్కుడుకాయలకి మంచిగా కారం ఉప్పు పడుతుందన్నమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి. చిన్న అరకప్పు ఎండు కొబ్బరి పొడిని కూడా ఈ చిక్కుడుకాయ ఫ్రైలోకి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. హోటల్లో తిన్నట్టు లాగానే ఉంటుంది. ఏమీ అవసరం లేదు, ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఇంత టేస్టీ అండ్ హెల్దీ చిక్కుడుకాయ ఫ్రైని చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ చిక్కుడుకాయ ఫ్రైతో టమాటా రసం లేదా పప్పు కాంబినేషన్ లో తింటే అద్దిరిపోతుంది. బాడీకి మంచి ఫైబర్ కూడా దక్కుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.